చాలు. కాబట్టి ఆయన దేవుడు ఈరోజంతా కూడా మరి బిజీగా గడపడం జరిగింది. ఒక మరింపేటలో మరి సహోదరు ఇంటి దగ్గర కూడికలోను, అలాగే మరి మధ్యాహ్నం మరి దొండుబాటులోని మరి సేవకుని కుటుంబాన్ని కలవటానికి ప్రభు సహాయం చేశాడు. ఏదైనప్పటికీ దేవుని పని విషయంలో దేవుని బిడ్డలైన వారు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, కారణాలు చూపించకూడదు. దేవుని పనికి మన కారణాలు వెతుక్కోకూడదు. లోకంలో దేవుని పనికి మీదకి వచ్చిన ఆటంకాలు మరి దేనికి రావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని బిడ్డలకు ఆటంకాలు ఎక్కడ వస్తాయంటే దేవుని పని విషయంలోనే ఆటంకాలు వస్తాయి. లోకంలో ఉన్న ఆటంకాలన్నిటికంటే కూడా ఎక్కువగా దేవుని పని చేసే పిల్లలకు దేవుని పనిలోనే ఆటంకాలు వస్తాయి. అయితే వాక్యం చెప్తుందంటే ఆటంకాలు రాకమానవు. ఎవరి వలన ఆటంకం వస్తుందో ఆ మనుషునికి శ్రమ అని అంటున్నాడు. దేవుని పనిని ఆటంకపరిచిన, లేకపోతే దేవుని పిల్లలను దేవుని పనికి వెళ్లకుండా ఆటంకపరిచిన, ఎవరైతే ఆ పనిని ఆటంకపరుస్తారో వాళ్ళకే శ్రమ తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కనుక మనం దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అది చిన్న పని అవని పెద్ద పని అవని, కొద్దివారని గొప్పగారని. అయితే మనం మన అలవాటుగా బైబిల్ స్టడీని ప్రతి శుక్రవారం జరిగిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరి విజ్ఞాపనలో కూడా కొద్ది నిమిషాలు, ఎందుకంటే అన్ని శుక్రవారాలు మనం బైబిల్ స్టడీ జరిగించలేకపోతున్నాం. ఇది కారణం అంటే నెలలో ఉన్న 4 శుక్రవారాల్లో 2 శుక్రవారాలు ప్రాముఖ్యంగా, ఒకటి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిపోతుంది, ఒకటి మనం పగలు మరి ఉపవాస ప్రార్థన 3వ శుక్రవారంకి వెళ్ళిపోతుంది. కాబట్టి అన్ని శుక్రవారాలు మనం బైబిల్ స్టడీ చేయడానికి కుదరట్లేదు. కాబట్టి బైబిల్ స్టడీ అనేది మనకి కుంటుపడకుండా ఉండాలని ఉద్దేశంతో విజ్ఞాపనలో కూడా బైబిల్ స్టడీకి సంబంధించిన లేఖనాలను మళ్ళీ ఒకసారి మనం ధ్యానం చేస్తున్నాం. రాత్రికాలం కొరింథీ పత్రికను ప్రారంభించాం, 1వ అధ్యాయాన్ని ముగించాం. ఈరోజు 2వ అధ్యాయం 16 వచనాలు ఉన్నాయి. కానీ చిన్న విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న విషయాల్లోనే గొప్ప మాటలు నేర్పించే దేవుడు. రండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరచి చూడాలని కోరుతూ ఉన్నాను. 147వ పేజీ, 147 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలోని కొన్ని వచనాలు ధ్యానం చేస్తున్నావు నాయన. అల్పుడున్నాయ తండ్రి, బలహీనుడైన నన్ను మరుగు చేసి నీ మాటలు నా నోట నుంచి చేరువచ్చిన బిడ్డలతోనూ నాతోనూ ఆయా ప్రాంతాలలో లైవ్లో వింటున్న బిడ్డలకు ప్రభా, మరి మైక్ ద్వారా వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను నా తండ్రి నాయన మీరే ఆ ప్రభా తండ్రి దీవించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరూ ఎరిగిన విషయమే. ఈ పత్రిక పౌలు గారు రాశాడు. కొరింథీ సంఘానికి రాసిన పత్రిక. అంటే అప్పటికే సంఘం అక్కడ ఏర్పడింది. కొరింథీలో సంఘం ఏర్పడింది. కానీ సంఘంలో విశ్వాసులు ఉన్నారు, సంఘ క్రమం జరుగుతూ ఉంది. కానీ సంఘంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి, సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కనుక ఆ సమస్యలు పౌలు దృష్టికి వచ్చినాయి. కాబట్టి సంఘంలో ఆ సమస్యలను సరిచేయడానికి ఈ పత్రిక సంఘాన్ని ఉద్దేశించి రాసిన పత్రిక మొదటి పత్రిక. 2వ పత్రిక సేవను ఉద్దేశించి, సేవకుని ఉద్దేశించి రాయబడిన పత్రిక 2వ పత్రిక. దానిలో భాగంగా మొదటి అధ్యాయంలో మనం నిన్న 31 వచనాల సారాంశాన్ని మనం విన్నాం. ప్రాముఖ్యమైనది మనం చూసినట్లయితే
యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం అడుగుతున్నారు అనే మాట మనం 1వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనాల్లో మనం 22వ వచనంలో చూస్తాం. అయితే మేము సిలువ వేయబడుతున్నారు. సూచక్రియల ద్వారా, జ్ఞానం ద్వారా ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. అర్థమైందన్నమాట మీకు? మానవుని యొక్క ఆ యాత్రలో అంతిమంగా అతను పొందుకోవాల్సింది ఏందనంటే పరలోకం పొందుకోవాలి, పరలోకం వెళ్ళాలి. పరలోకంలో దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, దేవునితో నిత్య రాజ్యంలో మనం ఉండాలన్నదే ప్రతి మనిషి పట్ల దేవుని ఉద్దేశం. దేవుడు మానవుణ్ణి ఎందుకు కలుగు చేశాడనంటే తన పోలికలో తన స్వరూపంలో ఆయన ఎందుకు కలుగు చేశాడంటే నీవు నేను సర్వ మానవాళి దేవునితో ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు గడపాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని నిర్మించాడు. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనందరికి కూడా ఒక పరీక్ష లేకపోతే ఒక అవకాశం అనవచ్చు దీన్ని. అదే ఈ లోకంలో ఉన్న జీవితం. మానవుడు భూమి మీద జీవించిన జీవితంలోనే, ఆ జీవన విధానంలోనే మానవుడు కొరకు ఏర్పాటు చేయబడిన పరలోకంలో నిత్య రాజ్యంలో యుగయుగాలు ఆయనతో సహవాసం చేసే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి ద్వారం తెరవబడాలంటే, లేకపోతే యోగ్యత పొందాలంటే, లేకపోతే అర్హత పొందాలంటే ఈ భూమి మీద మనం ప్రాణంతో ఉన్నప్పుడే పొందుకోవాలి. మనకంటే చాలా పెద్దవాళ్ళు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం ఉన్నవారు ఇప్పుడు లేరు. మనం ఉన్నాం అంటే ఇప్పుడు ఇది మన టైం, మనకు అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేదే ప్రాముఖ్యం. బహుమానాలు ఉన్నాయి, అలాగే హెచ్చరికలు ఉన్నాయి, అలాగే మరి పతనం అయిపోతే ఏమవుతాడో కూడా దేవుడు రాయించాడు. పరలోకం ఉంది, నరకం ఉంది. 2 మార్గాలు ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. ఏ దారిలోకి మనం వెళ్తున్నాం? ఈ లోకంలో మన ప్రయాణం కరెక్ట్గానే సాగుతుందా, మన ప్రయాణం దారి తప్పిందా అనేది విశ్వాసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎవ్రీడే చెక్ చేసుకోవాలి. లోకంలో దేని కొరకు మనం పరిగెడుతూ ఉంటాం? ఆస్తులు సంపాదించాలని, కుటుంబాన్ని సంరక్షించాలని, ఈ బలహీనమైన శరీరాన్ని సంతోషపెట్టాలని, సుఖపరచాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం లోకంలో. మంచిదే, కుటుంబాన్ని పోషించుకోవాలి, సంపాదించుకోవాలి. లోకంలో ఈ శరీరాన్ని కూడా మనం ఏం చేయాలా? సుఖపెట్టాలి, కాదంటల్లా. సుఖపెట్టాలంటే అది మన ఆత్మకు అది ప్రమాదకరంగా మారనంత వరకే దాని విషయంలో మనం మాట్లాడాలి తప్ప, రెండోది ఆ శరీరం మన మాట, దేవుని మాటకు లోబడాలి తప్ప, దాని మాటకు లోబడితే అది ఏ స్థితికి తీసుకెళ్ళిద్దంటే మానవుణ్ణి నాశనానికి తీసుకెళ్ళిద్ది. శరీరాశలు కదా, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలు ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. కనుక ప్రియులారా, మనం ఈ శరీరాన్ని పౌలు అంటున్నాడు, నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు కదా. ఒక పెద్ద వ్యక్తి ఈ మాట అంటున్నాడు. శరీరం లేకపోతే సుఖాలు అనేవి ఎంత ప్రమాదకరం అంటే మానవుడు సుఖానికి అలవాటు పడిపోతే చివరికంట వాడు పై పంచి కూడా మోయటానికి కూడా ఈ శరీరం ఒప్పుకోదంట. పై పంచి అంటే తెలుసా? పెద్దోళ్ళు మనలో పంచి కట్టుకొని ఆ పైన ఒక కండవలాగా పంచి ఒకటి వేసుకుంటాడు, ఒకటి. అది ఎంత తేలిగ్గా ఉంటుంది. ఈ శరీరం ఆఖరికి ఈ పై పంచిని మోయటానికి కూడా ఇష్టపడదంట సుఖానికి అలవాటు పడితే. అంటే సుఖం మనిషిని ఏ స్థితికి తీసుకెళ్ళదు తెలుసా? ఈరోజు లోకంలో మనిషి శారీరానికి లోబడి, శారీర సుఖాలకు లోబడి ఉండడం ద్వారానే మానవుడికి భయంకరమైన అనారోగ్యాలు పాలవుతున్నారు. శరీరం ఎప్పుడు కూడా నలగొట్టబడాలి. ఎప్పుడు శరీరానికి ఆత్మకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆత్మ దేవుని కార్యాలు వైపు మానవుని నడిపించాలని చూస్తుంది, శరీరం లోకం వైపు చూపిస్తుంది మనల్ని, నరకం వైపు ప్రయాణం చేసిద్ది. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాడు ప్రాణం కోల్పోతే వాడికి ఏమీ ప్రయోజనం.
ఈ శరీరంతో సర్వలోకాన్ని సంపాదించాడు ఒక వ్యక్తి బైబిల్లో. వాడు అంటూ ఉన్నాడు, అనేక సంవత్సరాలకి సరిపడిన పంట నాకు పండింది అని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటున్నాడు. మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు జీవితం. ధనవంతుడు బాగా బ్రతికాడు, తిన్నాడు, తాగాడు, సుఖించాడు, దేవుడిని ఎరగకుండానే చనిపోయాడు. అతను ఏమైపోయాడు అని అంటే, అతడు నరకపాలయ్యాడు, పాతాళానికి వెళ్ళాడు. అదే ప్రాంతంలో ఈ లోకంలో జీవించిన లాజరు జీవితం లోకంలో కష్టతరంగా ఉంది. ఏ శరీరం అయితే సుఖాలకు గురి చేసి దేవునికి దూరం చేసిద్దో ఆ శరీరం కురుపులతో నిండి ఉంది. కురుపులతో నిండి ఉంది కదా అని పరలోకం లేకుండా లేదు. అర్థమైందా? రక్తమాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకో, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. కాబట్టి ఆ వ్యక్తి చనిపోయాడు. అతన్ని దేవదూతలు తీసుకెళ్లారు. అతడు తండ్రితో అబ్రహాము రొమ్మును అనుకుని సంతోషంగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం అడుగుతున్నారు. మరి నీవు నేనేం అడుగుతున్నాం? పౌలు అంటా ఉన్నాడు కింద 23వ వచనంలో, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము, ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడు అంటున్నాడు కదా. సూచక్రియలు అడిగే వాళ్ళకేమో ఆటంకంగా ఉన్నాడు, అలాగే గ్రీసు దేశస్తులకు ఎలా ఉన్నాడట? అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడు. లోకంలో దేవుని బిడ్డల యొక్క మాటలు, దేవుని పని, సువార్త, వాక్యం, సంఘంలో కార్యక్రమాలు, ఇవన్నీ అన్యజనులకు అంటే ప్రభువుని నమ్మని వారికి ఈ వెర్రి మాటలుగా ఉంటాయి. వీళ్ళకి పని పాట లేదు, ఊరికే కూర్చొని వస్తూ ఉంటారు అని మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పేవన్నీ జరిగితాయా అని వారు మనల్ని వెర్రితనంగా చూస్తారు. అన్ని జనులకు దేవుని మాటలు వెర్రితనంగా ఉన్నాయి, యూదులకేమో ఆ మాటలు ఆటంగా ఉన్నాయి. ఎందుకు యూదులకు ఆటంకంగా ఉన్నాయి అని చూస్తే, యూదులకి కూడా బైబిల్ ఇదే కదా, కానీ వాడికి కొత్త నిబంధన లేదు. వాళ్ళు కేవలం పాత నిబంధన మాత్రమే పెట్టుకొని ఉంటారు. వారు పాత నిబంధన ధర్మశాస్త్రం కింద మేము ఉన్నాము, ధర్మశాస్త్రం మాకు మోషే ద్వారా దేవుడిచ్చాడు, పదాజ్ఞలు మావి, ధర్మశాస్త్రం మావి, నియమాలు మావి, కట్టడలు మావి అని అంటారు. కానీ వాటిని వాళ్ళు చెయ్యరు. అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన మానవుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు. కాబట్టి ఏ మానవుడిని సంపూర్తిగా నెరవేర్చలేకపోయినా ధర్మశాస్త్రం పరలోకాన్ని తీసుకెళ్ళదు. యేసుక్రీస్తు ద్వారానే మాత్రం మనకి నిత్య రాజ్యం. ధర్మశాస్త్రం ఏమి చూపించింది అంటే శిక్షలను చూపించింది. ఇదిగో వ్యభిచారానికి రాళ్లతో కొట్టి చంపండి, దొంగతనానికి లేకపోతే మరి బందిపోటులకి మరణశిక్ష, శిలువ శిక్ష, లేకపోతే వడా దెబ్బల శిక్ష, రాళ్ల శిక్ష. కాబట్టి మానవుడు చేసే తప్పులకు ఏ శిక్ష ఉండిద్దో చూపించేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మానవుడిని ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేస్తే ఈ శిక్ష, ఇది చేస్తే ఈ శిక్ష అని తెలియపరిచింది తప్ప ధర్మశాస్త్రం ఏ మానవుడు సంపూర్తిగా నెరవేర్చలేకపోయాడు. అంటే కారణం ఏంటంటే భూమి మీద పాపం చేయని వాడు ఒక్కడ కూడా లేడు కదా. పాపం చేయని వాడు ఒక్కడ కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహం మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మన కొరకు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మనల్ని రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు. పౌలు అంటున్నాడు ఇక్కడ, రక్షించబడిన వారే. కొరింథీ సంఘస్థులు ఎవరు? రక్షించబడిన వారే. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానంతో కానీ దేవుని మర్మను మీకు ప్రకటించుట వచ్చేవాడును కాను అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించకూడదట? మన జ్ఞానంతో, మన చదువుతో, మన తెలివితేటలతో, మన వాక్చాతుర్యంతో దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి దేవుని వాక్యం అది లిటరల్గా ఉండేవాడు. వాక్యమైన దేవుడు జీవం కలిగిన వాడు, వాక్యమైన దేవుడు మాట్లాడేవాడు. కాబట్టి మాట్లాడే దేవుడు మాట్లాడాలి తప్ప మానవుడి యొక్క మాటలతో మాట్లాడితే ఏ ప్రయోజనం లేదు. లోకంలో చాలా రకాల సమస్యలతో బాధపడే వారి కొరకు, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో
ఎక్కువగా మనకు కనిపించే హాస్పిటల్స్ ఏందో తెలుసా? రీహాబిలిటేషన్ సెంటర్స్. మానసిక వైద్యులు, మానసికమైన సంబంధించిన సమస్యలు. పెద్దవాళ్ళు కాదు, చిన్న చిన్న పిల్లలే, యవ్వన బిడ్డలే. మానసిక సమస్యతో మానవుడు భయంకరమైన పతనవస్థలో ఉన్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి కదా, పసిపిల్లలు కూడా మానసిక సమస్య ఎందుకు వస్తుంది తెలుసా? వాడు కొంచెం అట్టా పెరిగి 2-3 సంవత్సరాలు వచ్చేలాగానే వాడి చేతిలో ఫోన్ ఉంటుంది. వాడు నిద్రపోతా కూడా ఫోన్ లేకపోయినా కానీ ఫోన్ ఏదో చూసినట్టు ఇట్టా అనుకుంటా ఉంటాడు. ఫోన్ పైకి కిందకి అంటా ఉంటాడు. అంటే పసిపిల్లవాడు దేనికి ఎడిట్ అయిపోయాడు? ఫోన్కి ఎడిట్ అయిపోయాడు. వాడు ఫోన్కి సంబంధించిన మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. మీరు వెళ్ళి చూడండి, విజయవాడలో మానసిక వైద్యశాలలోకి వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఆ హాస్పిటల్ బయట నుంచొని ఫోన్ లేకపోతే గోల్ చేస్తూ ఉంటారు. ఫోన్ లేకపోయినా ఉన్నట్టుగానే వాళ్ళు దాన్ని ఇలా చేస్తూ ఆపరేట్ చేస్తున్నట్టుగా ఉంటారు. ఇక యవ్వన బిడ్డలు విషయానికి వస్తే, యవ్వన బిడ్డలు ప్రాముఖ్యంగా వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలకు బానిస అయిపోయి వాళ్ళ వ్యసనాలు నుంచి వాళ్ళకు విడుదల లేక ఏ పరిస్థితికి వెళ్ళిపోయారంటే, యవ్వన బిడ్డలు ఆ వ్యసనాల నుంచి బయటకు రాలేక రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారు. ప్రాముఖ్యంగా తాగుడు, ప్రాముఖ్యంగా డ్రగ్స్ కదా. ఈ మధ్య కాలంలోనే ఈ మాటలు ఎక్కువ వింటున్నాం. యవ్వన బిడ్డలు డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి దానికి బానిసలైపోయి వాళ్ళ శరీరం పాడైపోయి చివరికి వాళ్ళ బ్రతుకు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని తల్లిదండ్రులు ఏం చేసేది లేక వాళ్ళ మాట వినక రీహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళందరూ బాగా చేస్తున్నారంటే లేదు, ఎవరో ఒకరు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియులారా, దేవుని దగ్గర ఆయన జ్ఞానం అయి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడితే ఆయనే మనల్ని సంపూర్తిగా మన పరిస్థితుల్లో మార్చగలడు. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానంతో కానీ నేను దేవుణ్ణి ప్రకటించట్లేదు అని అంటున్నాడు. ఆ దేవుని మాటలు ప్రకటించేవారు గురించి, క్రీస్తుని గురించి, శిలువను గురించి లోకంకు ఆ మాటలు వెర్రితనంగా ఉన్నాయి. కాబట్టి పౌలు ఇక్కడ ఈ 16 అధ్యాయాల్లో 2 విషయాలు ప్రాముఖ్యంగా చెప్పాడు. ఒకటి, మేము వాక్చాతుర్యంతో మాట్లాడట్లేదు, మేము ప్రకటిస్తుంది ఏంటని అన్నాడు 2వ వచనంలో. యేసును అనగా సిలువ వేడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుక్కుందని నిశ్చయించుకుంటాను. ఒక నిశ్చయం, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు పౌలు ఇట్లా చెప్తున్నాడంటే, పౌలు గురించి మనం చూస్తే అపొస్తలుల కార్యాలు మనం గత పాఠాల్లో ధ్యానం చేశాం. పౌలు చాలా చదువుకున్నవాడు, జ్ఞానం కలిగినవాడు, తెలివి కలిగినవాడు, డబ్బు కలిగినవాడు, అధికారం కలిగినవాడు. పౌలుకు అన్నీ ఉన్నాయి. ధర్మశాస్త్రం విషయంలో కూడా పౌలు చాలా ప్రావీణ్యం కలిగినవాడు. గమలీయేలని ఆయన గొప్ప ధర్మశాస్త్ర పండితుడు. అలాంటి పెద్ద దైవజనుని దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు పౌలు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధించిన విషయాలు పౌలుకి తెలిసినంతగా కొత్త నిబంధనలో మరెవరికి తెలియకపోవచ్చు. కారణం ఏంటంటే పౌలు అంతగా ధర్మశాస్త్రంకి లోబడి చదివి జ్ఞానం నేర్చుకున్నవాడు. 2, ఈ జ్ఞానం గలవాడు గనుకనే ధర్మశాస్త్రమే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆనాటి క్రైస్తవులను, ఆనాటి సంఘాన్ని, ఆనాటి విశ్వాసులను, సంఘాన్ని భయంకరంగా హింసపెట్టాడు. పౌలు దుర్మార్గత చేత హింసపెట్టలా. పౌలు పాపం కోసం మనుషుల్ని బాధ పెట్టలా. పౌలు ఎందుకు సంఘాన్ని హింసించాడు అనంటే, పౌలు కేవలం తాను నమ్మిన సిద్ధాంతం ధర్మశాస్త్రం చొప్పున వాళ్ళు ఉండకుండా యేసుక్రీస్తు వైపు వాళ్ళు వెళ్తున్నారనే ఉద్దేశంతో, ఇది తప్పు అనే ఉద్దేశంతో వాళ్ళని నయాన భయాన అవసరమైతే వాళ్ళని దండించి అవసరం వాళ్ళని చంపడానికి కూడా వెనకాడలా. అంత భక్తిలో ఉన్నాడు కానీ అది సరైన మార్గం అని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే సంఘం చాలా ఇబ్బందులు పడింది, సంఘం చాలా నష్టపోయింది. సమయం వచ్చినప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు కదా. ఈ పౌలు
పత్రికలు తీసుకొని అనుమతి తీసుకొని క్రైస్తవులు హింసించడానికి బయలుదేరినప్పుడు మార్గంలో దేవుడు పౌలుని దర్శించి, పౌలా సౌలు, అప్పుడు సౌలు మొదటి పేరు, సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అని దేవుడే నేరుగా కలుగు చేసుకున్నాడు. ఇది మాట జాగ్రత్తగా వినాలా. ఎప్పుడనంటే తమ బిడ్డలైన క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు భయంకరమైన కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు, వాళ్ళ శ్రమల్లో బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమల్లో గుండా వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తే దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు అనే సంగతి మీరు గుర్తించాలా. మనం అంటాము, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, మాకు ఎవరు సహాయం చేయట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, బాగానే తిన్నారు, వెళ్ళారు, సహాయాన్ని పొందుకున్నారు. ఈరోజు లేనప్పుడు ఎవరు మా దగ్గరికి రావటం లేదు అని మనం అనుకుంటాం. ఇది లోకం తీరు. దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన కలుగు చేసుకునే దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు. ఆకాశం ఆయనకు తెలుసు, భూమి తెలుసు, సమస్తం మీద ఆయన నేత్రాలు చూస్తూ ఉన్నాయి, ఆయన కనుదృష్టి ఉంది. కాబట్టి ఆయన చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకునే దేవుడు. ఆయన నీ కొరకు కూడా ఆలోచిస్తాడు, నీ వైపు కూడా చూస్తున్నాడు. కనుకనే ఆయన సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలా? ఆయన మీద ఆధారపడాలా. దేవుడి సమయం కొరకు ఎదురు చూడాలి తప్ప మన సమయంలో దేవుడు పని చేయాలని కోరుకోకూడదు. దేవుడిని మనం డైరెక్ట్ చేయకూడదు. దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తే అది ప్రతిఫలం ఉంటుంది కదా. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అక్కడ ఒక మంట కాలుతా ఉంది. ఆ పిల్లవాడికి ఆ మంట కాలుతా ఉంటే ఆ యొక్క కట్టెలు, ఎర్రని కట్టెలు అతనికి అది ఆట వస్తువులాగా అనిపిస్తూ ఉంది. చాలా బాగా ఆడుకోవచ్చు, ఆ ఎర్రని కట్టెలు పట్టుకుందాం, ఆ మంటను పట్టుకుందాం, ఆ నిప్పును పట్టుకుందాం అని వెళ్తూ ఉంటాడు. తల్లి ఏం చేసిందంటే పిల్లని చేయబట్టుకుని లాగుతూ ఉంటుంది, వాడు దాన్ని పట్టుకోవాలనుకుంటాడు. వాడు ఉద్దేశం ఏంటంటే దాన్ని పట్టుకొని ఆడుకుందాం అనుకుంటున్నాడు. వాడు అది ఆట బొమ్మ అనుకుంటున్నాడు, అది ఆట వస్తువు అనుకుంటున్నాడు. వాడికి తెలియదు, ఎందుకంటే వాడికి అంత జ్ఞానం లేదు, అంత వేచన లేదు. కానీ తల్లికి తెలుసు, అది మంట, అది నిప్పు, అది పట్టుకుంటే వాడి చెయ్యి కాలిపోయిద్ది, వాడు చనిపోయే ప్రమాదం ఉంది అని తల్లి పట్టుకొని లాగుతూ ఉంటే ఈ బిడ్డకి తల్లి మీద కోపం వస్తుంది. ఏడుస్తాడు, కేకలేస్తాడు, చేయిదులిచ్చుకుంటాడు, గందరగోళం చేస్తాడు, ఎత్తుకుంటే అసలు మాట ఉండవు. మన జీవితాలు కూడా అంతే. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దాని విషయంలో నువ్వు నిరీక్షించకుండా నీకు ఏదైతే నచ్చిందో, నాకు ఏదైతే నచ్చిందో అదే కావాలని మనం పరిగెడతా ఉంటాం. అది మనకి జరగనప్పుడు మనం ఎంతో బాధపడతాం, దేవుని మీద ఆయాసపడతాం. నేను ఇంతకాలం ప్రార్థనకి వెళ్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాను, అయినా కానీ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ పని జరగలేదు, నాకెందుకే ఈ కష్టాలు వచ్చినాయి, నాకెందుకే ఈ శ్రమలు వచ్చినాయి అని ఆ పిల్లవాడు తల్లి మీద ఎలాగైతే బాధపడతాడో, సనుక్కుంటాడో, అరుస్తాడో, గోల చేస్తాడో, మనం కూడా దేవుని మీద అనేక సార్లు సనిగిన వారంగా ఉన్నాం. దేవుడు కనుక చేయబట్టుకొని కనుక ఆపకపోతే మనం ప్రమాదంలో పడతాం. ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను పాలించే దేవుడు, నిన్ను లాలించే దేవుడు, ముదిమి వచ్చే వరకు నిన్ను సంకనెత్తుకుని లాలించే దేవుడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ముసలోళ్ళు కదలంట్లేని పట్టించుకోడు అనుకోవటానికి లేదు. మనమైతే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళు ఏదైనా కొంచెం శుభ్రంగా లేకపోయినా, వాళ్ళ పరిస్థితులు బాగాపోయినా, వాళ్ళు ఏదైనా మాట్లాడినా వాళ్ళని చేతరించుకుంటాం, వాళ్ళని అరుస్తాం, వాళ్ళని దూరంగా పెడతాం. దేవుడు అలా అంటలా. ముదివి వచ్చే వరకు నేను సంకనెత్తుకుంటానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మళ్ళీ వాళ్ళ సొమ్ము తింటాం, వాళ్ళే మనల్ని పెంచుతారు, వాళ్ళే మనల్ని ఎత్తుకుంటారు, వాళ్ళే మనల్ని పెద్దవాళ్ళని చేస్తారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి, వాళ్ళు నోరు కట్టేసుకొని, వాళ్ళ కోరికలు చంపుకొని దాచిన ఆస్తిపాస్తులన్నీ మనకిస్తారు. కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు మనకు కావాలి, వాళ్ళ పెంపకం కావాలి. కానీ చివరికి ముసలితనంలో వాళ్ళొద్దు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆలోచించేయండి. ఒక రోజున ఎంత అవివేకంగా ఆలోచిస్తాం. ఒక రోజున మనం కూడా ఏమవుతాం? మనం కూడా ముసలితనం వెళ్ళాల్సిందే కదా. పసిపిల్లతనం నుంచి యవ్వన పిల్లలు, పెద్దవాళ్ళుగా, ఆ తర్వాత ముసలితనం వెళ్ళాల్సిందే. వాళ్ళన్నా అలాగ ఉన్నారు, మన స్థితి ఎలా ఉండిద్దో ఆలోచన చేశారా? ఇంత బాగా పెంచిన మనమే వాళ్ళని అలా చూస్తే అసలు మాట వినకుండా పెరిగే పిల్లలు మనల్ని ఎలా చూస్తారు? వాళ్ళన్నా తిట్టేబట్టి ఒక ముద్దేస్తున్నారు, మన పిల్లలు మనకు అది కూడా వేయరు. తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయచ్చు, లేకపోతే బయటకు నెట్టేయచ్చు. లోకంలో జరగట్లేదంటారా అవన్నీ?
ఆలోచన చేశారా? దేవుడు విడిచిపెట్టడు. క్రైస్తవులకు హింసలు వచ్చినప్పుడు, సంఘానికి కష్టం వచ్చినప్పుడు, సంఘం మీద తీవ్రమైన దాడి చేయడానికి పౌలు పత్రికలు తీసుకొని అధికారంతో బయలుదేరి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కలుగు చేసుకొని ఒక మానవుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికే యేసుప్రభు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి 40 దినాలు లోకంలో ఉండి ఆయన పరముకు వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన దేవుడు ఒక మానవుడితో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అన్నాడు. ఈ నుండి నీవెవడో ప్రభువా అని అంటున్నాడు. నువ్వు హింసిస్తున్న యేసును నేనెవరు హింసించాను? నేను నిన్నెప్పుడు హింసించాను? 33 సంవత్సరాలు నువ్వు యెరూషలేములో ఉన్నప్పుడు ఏ రోజు వచ్చి నిన్ను మీద తగాదాడలేదే, నిన్ను కొట్టలేదే, నిన్ను తిట్టలేదే? నేనెప్పుడు నిన్ను చేశాను అని అంటే, సౌలు ఎవరు హింసిస్తున్నారు? సౌలు దేవుని బిడ్డలు హింసిస్తున్నాడు. సౌలు విశ్వాసులు హింసిస్తున్నాడు. సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? నీ కష్టాన్ని ఆయన కష్టంగా తీసుకుంటున్నాడు. నా కష్టాలు ఆయన కష్టాలుగా. నాకొచ్చే వేదనలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే ఇబ్బందులన్నిటినీ ఏమంటున్నాడు ఆయన? నా ఇబ్బంది అంటున్నాడు. అంటారా ఎవరైనా? తల్లి కూడా అందే పిల్లలతో, తండ్రి కూడా అందే. వాడు పడ్డాడు అనుకో, ఏందైనా దెబ్బ తగిలిందా, బాధపడబాక, హాస్పిటల్ తీసుకెళ్తానులే, ఇంజక్షన్ చేపిస్తానులే, కట్టు కడతానులే, లేకపోతే నీకు చాక్లెట్ కొనిపిస్తాను, అవి కొనిపిస్తానని చెప్పేసి అతనికి ఏదో ఇచ్చి సంతోష పెట్టాలంటాడు. కానీ నీ దెబ్బ నా దెబ్బ నాయన అని చెప్పేసి అను. మానసికంగా బాధపడతాం. కానీ దేవుడైతే అలా కాదు. నీ సమస్యను ఆయన సమస్యగా తీసుకుంటున్నాడు. నీ ఇబ్బందిని ఆయన ఇబ్బందిగా తీసుకుంటున్నాడు. నీ బాధను ఆయన బాధగా తీసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసుప్రభువు వారు. సౌలుతో మాట్లాడి సౌలు యొక్క మనోనేత్రాలు వెలిగించి సౌలుకి ఆ అడ్డం వచ్చిన కంటి పొరలు కళ్ళు పోయి మరలా రావటం, ఈ సౌలుని దేవుడు పౌలుగా మార్చి తన పనిలో వాడుకున్నాడు. అంటే తన ప్రజలను అయితే హింస పెట్టాడో ఆ సౌలే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పౌలుగా మార్చబడి దేవుని పని చేస్తున్నాడు. దేవుని బిడ్డగా మారాడు. ఎంత గొప్ప సంగతి అండి! నీ కొరకు ఆయన సిద్ధం చేశాడు, పరలోకాన్ని సిద్ధం చేశాడు, నీ కొరకు అన్నీ సమకూర్చాడు. ఇక్కడ అంటున్నాడు, నేను నిశ్చయించుకున్నాను అంటున్నాడు. నా జ్ఞానాన్ని, నేను గమలీల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని కానీ కదా, నాకున్న వాక్చాతుర్యం, బాగా మాట్లాడగలడు, ఆ వాక్చాతుర్యాన్ని కానీ నేను ఎక్కడా కనపరచకుండా సిలువబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేని మీ మధ్య నేను నిరుగకుందునని నిశ్చయించుకున్నాను అంటున్నాడు. ఇలా నిశ్చయించుకోవాలి మనం. దేవుడి మీద ఆధారపడడం, దేవుని మీద నువ్వు నమ్మకం కలిగి ఉంటాం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటాం, దేవుడు చేస్తాడనే గొప్ప విశ్వాసం కలిగి నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుడు నీ పట్ల ఆయన ఏదైతే ఏర్పాటు చేశాడో తప్పకుండా జరిగింది. అబ్రహాం విషయంలో జరిగింది, ఇసాకు విషయంలో జరిగింది, దావీదు విషయంలో జరిగింది, నా విషయాల్లో జరిగింది అని అంటున్నాడు ఆయన. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు మన కొరకు, ఆయన సమస్తాన్ని సిద్ధం చేశాడు మన కొరకు. కనుక ఆ దేవుని పట్ల నువ్వు నమ్మకం కలిగి ఉండంతే. ఊరికే నిలబడి ఉండటమే. యుద్ధము యెహోవాదే. శత్రువులు లక్షల మంది వచ్చి ఉన్నారు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏమంటున్నాడంటే, యుద్ధం ఆ ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసిన ఆయన అలాంటి వాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీ ప్రతి బలహీనతలో ఆయన ఉంటానంటున్నాడు. నీ ప్రతి సమస్యను గురించి ఆయన చూస్తున్నాను అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. ఎందుకు చింతపడుతున్నావు? ఏ విషయంలో చింతిస్తున్నావు? ఇంకా నువ్వు ఏ చింతను నీ మీద మోస్తున్నావు? నీ పాప భారాన్ని అంతా ఆయన తీసుకుంటానన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆ విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. ఏ భారం అయితే నువ్వు మోస్తున్నావో, ఏ కష్టమైతే నువ్వు మోస్తున్నావో, ఏ శ్రమ అయితే నువ్వు వెళ్తున్నావో తేట తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచ్చిన 4 నుండి 6 వరకు మాటలు ఉంటాయి. బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ ఉన్నాను అంటున్నాడు. దేని విషయంలో? దేవుని విషయంలో. ఎందుకు బలహీనతోనే భయపడుతున్నాడు, వణుకు పడుతుంది అని అంటే, అంతకుముందు ఏం చేశాడు? వాణ్ణి, ఆ యొక్క పాత పురుషుణ్ణి మరలా రాకుండా ఉండాలని తన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడి ఉండాలని
తనకున్న బలహీనత విషయంలో బలహీన పడిపోయి ఎక్కడ జారిపోయి మరలా తన శక్తి మీద, తన మాటల మీద, తన బలం మీద, తన జ్ఞానం మీద ఎక్కడ వెళ్తానోనని లోక జ్ఞానం మనల్ని వెర్రివారిని చేసే ప్రమాదం ఉంది. లోకములోకి మనల్ని జారిచ్చి తన యొక్క భ్రమపరిచి ఆత్మ మనల్ని భ్రమపెట్టి మనం చేసేదే కరెక్ట్ అనే స్థితిలోకి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే దేవుడు నీ పట్ల తన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేశారా? కొరింథీ సంఘంలో ఏమి లేదు, భయం లేకుండా ఉన్నారు, వణుకు లేకుండా ఉన్నారు. వారు విశ్వాసులే, వారు దేవుని బిడ్డలే, అది సంఘమే, అక్కడ ఆరాధన జరుగుతుంది. కానీ అక్కడ భయంకరమైన పాపం కూడా జరుగుతుంది. ఎక్కడ? సంఘంలో. కొరింథీ సంఘంలో భయంకరమైన పాపం జరుగుతుంది. కాబట్టి పౌలు కలుగు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ విశ్వాసి, మన విశ్వాసులం కదా అని చెప్పి అతిశయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా అతిశయించాలంటే దేవుని పట్ల మనం అతిశయించడం ఎంత. మన మంచోళమని కాదు, మన గొప్పతనం అని కాదు, మన యోగ్యతను బట్టి కాదు మనం రక్షించబడింది. యేసు ప్రభువారు ప్రేమించారు కనుక మనం రక్షించబడ్డాం. యేసు ప్రభువారు నిన్ను పిలిచాడు కనుక నువ్వు రక్షించబడ్డావు. యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టారు కనుక నువ్వు రక్షించబడ్డావు. దానిలో మనం చేసింది ఏమీ లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకున్నాం. నేను పాపినని ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. ఆయన నమ్మి మారు మనసు రక్షణ బాప్తీసం పొంది. తద్వారా ఏమైందంటే నీ కొరకు ప్రభు రక్షణ కార్యాన్ని సిద్ధం చేసిన వాడు. ఆ రక్షణ పొందడానికి ఆయన నీ కొరకు ఏం చేశాడు? నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు అనేక నివాసాలు సిద్ధం చేస్తాను. ఇప్పుడు నా మాటలు మీకు అర్థమయ్యా? ఉంచాలనుకుంటున్నాడు ఆయన, దేవునితో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక స్థానం ఉంది, ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది, సింహాసనం ఉంది. మరి మనం ఎక్కడ ఉండాలా? అందుకే నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక నివాసం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నివాసం అంటే నివాసయోగ్యమైంది, ఆయనతో ఉండగలగడానికి దేవుడు సిద్ధపరిచాడు. కనుక దేవుని మాటలు వినాలి, వాటి చొప్పున చెయ్యాలి. అప్పుడే నువ్వు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటావు. వాన వచ్చిన వరద వచ్చినా కానీ ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయింది. లోకమనే ఇసుక మీద, జ్ఞానం మీద, మన ఆలోచన మీద, మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ కట్టే ఇల్లు అని అంటే మన జీవితం. ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇల్లు ఏమైంది? కొట్టుకుపోయిద్ది. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అంటున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని మాటలు విని, దేవుని వాక్యాన్ని విని, దేవుని పని చేసే వాళ్ళని, దేవుని వాక్యం వినేవాళ్ళని, సంఘంలో ఉండేవారిని, దేవుని పక్షాన ఈ లోకంలో నడిచేవారికి, నశించిపోయేవారికి దేవుని మాటలు ఎలాగ ఉన్నాయట? వెర్రితనంగా ఉన్నాయి కదా. వచ్చిన 17లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17లో సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడే మనకేంటదా? అది దేవుని శక్తి నీకు ఇస్తున్నాడు ఆయన. మానవుల శక్తి కాదు, మానవుల ఆలోచన కాదు. నియమించను అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు కదా. యేసుక్రీస్తు అర్థం కాలేదు కాబట్టి ఆనాటి యూదులు ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. లోకం కదా, జ్ఞానం కదా. యూదులు ఏం కోరుతా ఉన్నారు? సూచక్రియలు కోరుతున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానం కోరుతున్నారు. కనుక వారికి దేవుడు అర్థం కాల, యేసు ప్రభు అర్థం కాల. వాళ్ళకి అర్థమైనట్టుగైతే ఆయన సిలువేసేవాళ్ళు కాదు అంటున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి, ఆయన కార్యాలు అర్థం కాలేదు కాబట్టి, అది వారికి తెలియకుండా ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు కదా. ఈరోజు ఇంకా చాలామంది యేసు ప్రభువుని నమ్మట్లా. ఈరోజు ఇంకా చాలామందికి సంఘంతో సహవాసం లేదు. ఈరోజు చాలామందికి ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడటం లేదు. బిజీగా ఉన్నాం అంటున్నారు. అన్నిట్లో బిజీగా ఉన్నారు కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేలేకే నిర్లక్ష్యం చేస్తున్నాం. అన్ని పనులు చేసుకుంటున్నాం. దేవుడు అన్ని పనులు చేసుకోమని చెప్తున్నాడు. నువ్వు కష్టపడాలా, పని చేయాలా, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత మందే. కానీ అన్ని పనులు చేసుకుంటున్నాం,
తీరా దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆరాధించే సమయంలో లేకపోతే దేవుని పని విషయం దగ్గరకు వచ్చే లేకే మనం ఏం చేస్తాం, అలసిపోయామని చెప్పేసి దేవుని పనికి దూరంగా ఉంటాం. దేవుడు పని వచ్చి మనం నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆలోచించు. దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడు, ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలా, భయం కలిగి ఉండాలా. దేవుని పని అని అంటే ఆసక్తి నీకు ఉండాలా. ఆయనకు నీ పట్ల ఆసక్తి ఉందండి, ఆయనకి మనందరి పట్ల ఆసక్తి ఉంది. కనుకనే ఆయన అనుదినం నిన్ను చంటి పాపను ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటానంటున్నాడు, నిన్ను లాలిస్తానంటున్నాడు, నిన్ను కరుణిస్తానంటున్నాడు కదా. ఈ 16 వచనాల్లో 2వ అధ్యాయం 16 వచనాల్లో ప్రాముఖ్యంగా ఏమంటున్నాడంటే, వచనం 11 నుంచి చూస్తే, ఒక మనుషుని సంగతులను అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవ్వరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మే కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వల్ల మనము దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మనే, దేవుని ఆత్మను పొందుకొని మనం ఉండాలి. దేవుడి ఆత్మ ఎలా వస్తుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం చెప్తుంది. యోహాను 4:24లో ఆత్మ అయిన దేవుడిని నువ్వు ఎలా పొందుకోవాలంటే, ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే, మన పాపాలు మనం విడిచిపెట్టి మారు మనసు రక్షించబడితే దేవుని ఆత్మను పొందుకుంటాం. దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండి ఆయన గైడ్ చేయాలంటే ఏం చేయాలా? ఆత్మ అయిన దేవుడు సంగతులు చెప్తున్నప్పుడు నువ్వు ప్రతిదినం ఏం చేయాలి? లేఖనాలు వినాలి, లేక చదవాలి. ఆత్మ అయిన దేవునితో ప్రార్థనతో నీ సహవాసం ఉండాలి. దేవునితో ప్రార్థన అనే బంధం, నిన్ను నన్ను ఆయనతో మనకున్న బంధం కొనసాగుతూ ఉండాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఈ లోకంలో